వచ్చి ఎప్పుడు కట్ చేస్తే అవి చక్కగా మాట వింటాయో మాకు తెలుసు. నువ్వు అనుకుంటావు గొర్రెని రాసుకొని అయ్యో పాపం అనుకుంటావు, కానీ నీకు తెలియదు కదా. మేం కానీ ఆయన స్వరాన్ని, అందుకని కాపరులట శ్రద్ధగా ఉండకపోతే మీకు శ్రమ అన్నాడు. ఇక్కడ కాపర్ గురించి అంటాడు, మీరు కానీ కాపర్లు పట్టించుకోకపోతే మీకు శ్రమ. కాపర్లు కానీ సరిగ్గా ఉండకపోతే ఎవరికి శ్రమ? కాపర్లకి. దేవుడు విడిచిపెట్టరండి కాపర్లని. అందుకని గొర్రె విషయంలో దేవుని సేవకులకి ఎంతో ప్రసవ వేదన ఉంటుంది. పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడేంత వరకు మరలా నేను ప్రసవ వేదన పడుతున్నా. మీరు తల్లి ఒకటేసారి ప్రసవ వేదన పడుతుంది, కానీ నిజంగా పెంచే నాయకునికి రోజు గొర్రె గురించి ఏముంటుందండి? నువ్వు తప్పు చేసినప్పుడు ప్రసవ వేదన ఎవరికి? నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు ప్రసవ వేదన ఎవరికి? నువ్వు తప్పిపోయి బలహీనమవుతున్నప్పుడు ప్రసవ వేదన ఎవరికి? నువ్వు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ప్రసవ వేదన ఎవరికి? నీ పక్కనున్న గొర్రెకి కాదు. గొర్రెకి చాలా మంచి సలహాలు ఇస్తుంది. తండ్రట కుమారునికి బుద్ధి వచ్చే వరకు చూశాడట మిద్దె మీదకి ఎక్కి. బుద్ధి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడట? పిచ్చోడై వచ్చాడట తండ్రి దగ్గరికి. వచ్చేటప్పుడు చింపిరి జుట్టు, బట్టలు చినిగిపోయి చిల్లరైపోయి అన్నీ కోల్పోయి, అప్పుడు పశ్చాత్తాపడి వస్తూ ఉంటే తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రెకి ఏముండాలండి? పశ్చాత్తాపం ఉండాలా. నేనేం తప్పు చేయలేదని వద్దు. ఆ గొర్రె ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి? కుమారుడు వచ్చి అంటాడు, తండ్రి నీకును దేవునికిని విరోధంగా పాపం చేశా. అంటే నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను అనే పశ్చాత్తాపం ఏ గొర్రె కలుగుతుందో ఆ గొర్రెను మరలా తోలుకొని వస్తాడు దేవుడా. పశ్చాత్తాపం లేని గొర్రెలు సంఘంలో ఉండలేరండి. రియల్లీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎంత క్లియర్గా రాయబడి ఉందంటే, ఆయన మంచి కాపరి. రెండోదిగా గొర్రెలకి శ్రమలు వస్తాయి. సంగమా శ్రమలు వస్తాయి. శ్రమల్లో ఎవరిని హత్తుకోవాలి మనము? చెప్పండి అందరూ. శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, నిందొచ్చింది, అవమానం వచ్చిందని విడిచిపెట్టి వెళ్ళటం కాదు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, శ్రమలు వస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు నువ్వు యేసయ్యని గట్టిగా హత్తుకోవాలి. ఎందుకంటే ఆ శ్రమ నీ జీవితాన్ని పరిపూర్ణతలోకి నడిపించబోతుంది. ప్రభు అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే, శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచితిని. ఏది కలుగక ముందు? శ్రమ లేకపోతే ఒక వ్యక్తి త్రోవ విడుస్తాడు, ఒక గొర్రె. కానీ శ్రమ పడిన తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా వెళ్తాడండి? శ్రమలో వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆయన మార్గంలో నడుస్తాడు. కొన్నిసార్లు నీకు కష్టం వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, వ్యతిరేకత వస్తే, దేవుడు చెప్పింది చేయటానికి నీకు నష్టం కలిగే పరిస్థితి వచ్చినా చేయటానికి ఇష్టపడాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే సాధారణమైన జీవితం కాదు. అందుకనే ఆయనట గొర్రెలకు మంచి కాపరండి. మంచి కాపరి కొడతాడా తన గొర్రెల్ని? శ్రమ పెడతాడా? మీ పిల్లల్ని మీరు కొట్టరా, తిట్టరా, ఏమీ చేయకుండా పెంచుతున్నారా? నీ పిల్లలు చిన్నగా బాల్యంలో ఉన్నప్పుడే మీరు ఏం చేస్తారు? గద్దిస్తారు, కొడతారు, బుద్ధి చెప్తారు. ఎందుకు కొడతారంటే మీ పిల్లలు గొప్పవారు కావాలి భవిష్యత్తులో. అదేవిధంగా దేవుడు తన హస్తము చాపి నిన్ను కొడుతున్నప్పుడు నువ్వేం కావాలంటే, ఎలా ఉండాలంటే, దేవా నీకు స్తోత్రం, ఎందుకంటే నువ్వు నా తండ్రివి, నా కాపరివి, నన్ను శిక్షిస్తున్నావు, నన్ను సంపూర్ణతలోకి నడిపిస్తానికే ఈ శిక్ష నాకు ఇచ్చావు కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి దేవుని బిడ్డలారా. అంతేకాని దేవుని సన్నిధి నుంచి మనము తొలగిపోకూడదు. క్రైస్తవ జీవితం అంటే సుఖపడేదా, కష్టపడేదా? అందరూ చెప్పాలి గట్టిగా. కానీ దేవుని బిడ్డ, నీ జీవితం ఎట్లుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు అంట ఈ భూమి మీద ఉన్నంత కాలం క్షణక్షణం ప్రయాసంతో, కష్టంతో బ్రతికాడు. దేవుని ప్రజలు చాలా ప్రయాసపడి, కష్టపడి బ్రతికారు. మీకు కార్లు వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, డబ్బు వస్తుందని నేను చెప్పట్లేదు. అవన్నీ స్వల్పమైన ఆశీర్వాదాలు, అర్థమవుతుందా? అవన్నీ మామూలు బ్లెస్సింగ్స్ అంతే. కానీ నీకు శాశ్వతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన నిత్యరాజ్యంలో అడుగు పెట్టడానికి ఈ భూమి మీద అడుగడుగున ప్రభు నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు ఎలా తయారు కావాలంటే, అయ్యో ప్రభా నీవు నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు నన్ను రొట్టెను విరిచినట్టు విరువయ్యా,
ప్రధాన కాపరివైన నీవు సరిచేయి నాయన, దిద్దు ప్రభువా, నన్ను సంపూర్ణతలోకి నడిపించని. విసుక్కోవద్దు, కసురుకోవద్దు, బలహీనం కావద్దు. ఎలా తయారు కావాలంటే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని రెడీ కావాలా. అందరూ మన కుడి చేయి పైకెత్తుదాం ఒకసారి. దేవుని బిడ్డ, ఎందుకు నీకు ఈ సుఖం చెప్పండి. కష్టపడదామా, సుఖపడదామా? మీరే చెప్పాలా. కష్టపడడానికి ఇష్టపడదామా, కష్టపడడానికి కష్టపడదామా? అందరం మన కుడి చేయి పైకెత్తి చెప్దాం, ప్రభా మేము కష్టపడడానికి ఇష్టపడుతున్నాం. రియల్లీ దేవుని బిడ్డలారా, మంచి కాపరి ఆయన. మనల్ని ఎప్పుడు కూడా ఎక్కడ పరుండబెడతాడండి? పచ్చికల చోట్ల. మీరు ఎందుకంటే నేను దేవుని వాక్యం చెప్తూ మధ్యలో నేను ఎందుకు చెప్పానంటే, తన గొర్రెల గురించి దేవుడు ఆలోచిస్తాడు, తన గొర్రెల గురించి దేవుడు శ్రద్ధ పెడతాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు కన్నీరు కారుస్తూ దుఃఖంతో ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. నీ స్థితి ఏంటో దేవుడు తప్పకుండా ఆయనని గురించి ఆలోచించే దేవుడు. మొన్న ఒకరోజు మేము ప్రార్థన చేస్తున్నాం ఇద్దరం, ప్రభు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు యేసయ్య అన్నాడు మాతో, అర్జెంటుగా ఒక కుటుంబం చాలా పోరాటంలో ఉంది, నేను వారికి విడుదల ఇచ్చా, అయితే వారు మీరు రావాలని ప్రార్థన చేస్తున్నారు, ఇమ్మీడియట్గా మీరు అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఎక్కడి నుంచో దేవుడు తోలుకొని వచ్చాడట. వచ్చి ఒకరోజు ఇలాగే మీటింగ్ జరుగుతున్నప్పుడు అద్భుతంగా సాటర్డే ఒక దేవుడు ఏం చేశాడంటే, తనని పేరు పెట్టి పిలిచి, కిడ్నీ ప్రాబ్లం, చేతిలో డబ్బు లేదు, భయంకరమైన కండిషన్లో ఉంది, క్రీస్తుని ఎరిగిన వారు ఎవరో చెప్తే వచ్చారు. ఆ రోజు దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరిచాడంట. దేవుని బిడ్డలారా, ఆ సహోదరుడు వచ్చాడు. దొన్నబండ నుండి వచ్చిన ఫ్యామిలీ వచ్చిందామా? మొన్న మేము వచ్చాం మీ ఇంటికి. చెప్పు నాన్న, నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పాక నేను ఎక్స్ప్లెనేషన్. 500 షుగర్, కిడ్నీ ప్రాబ్లం, రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. హైదరాబాద్ పోయినా 15 రోజులు ఉన్నా. గాడికై కొంచెం మంచిగా అయినాయి పొమ్మని చెప్పిన వాళ్ళు కర్మగారు వచ్చిన, నువ్వు ఎప్పుడు గిట్నే ఉంటావు, నువ్వు రూపాయలు కొడగొడతావు, నువ్వు గిట్నే ఉంటావు పొమ్మని చెప్పిన. ఆడికై మంచిర్యాల వచ్చినాం. మంచిర్యాల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అమ్మ ఎల్లుండి దాకానే బతుకుతాడు, ఈయనకు ఏం చూపిస్తామని చెప్పాడు. ఇంటికి వచ్చిన, ఇంటికి వస్తే ఒక పాస్టరు వచ్చిండు. ఆడికి మా ఇంటి దగ్గరనే ప్రార్థన చేస్తాడు. నన్ను చూసి నాకు ప్రార్థన చేసి పలానా బెల్లంపల్లి చర్చికి పో, నీకు మంచిగా ఇద్దని చెప్పాడు. నా వీడికి వచ్చిన వాళ్ళే నా కిడ్నీలు మంచిగా అయినాయి, నా చెయ్యిలు ఎత్తాంది. ఈయన ప్రాబ్లం నేను చెప్తా వినండి. వీళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, వీళ్ళ ఇల్లు ఆనుకొని. అక్కడ ఒక సువార్థికుడు వస్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈయనను చూసి, నువ్వు బెల్లంపల్లి వెళ్ళు, దైవజనులు ప్రార్థన చేస్తారు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పారంట. ఈమె తీసుకొని వచ్చింది. ఈయనకేంటంటే 500 షుగర్ ఉన్నవారు కోమాలో ఉంటారు, తెలుసు కదా మీ అందరికీ. రెండవదిగా ఒక కిడ్నీ కాదు, 2 కిడ్నీస్ ఫెయిల్యూర్. నువ్వు డబ్బే ఖర్చు పెడతావు తప్ప నువ్వు బ్రతకవు. ఎల్లుండి వరకు బ్రతికితే చాలే అన్నారట డాక్టర్స్. కానీ ఇక్కడ సాటర్డే తీసుకురాగానే చెయ్యి లేవట్లేదు, ఒళ్ళంతా వాపు వచ్చింది, యూరిన్ లేదు, కిడ్నీస్ పాడైపోయాయి. సాటర్డే హీలింగ్ సర్వీస్లో ఈ బిడ్డను దేవుడు పిలిచి, దైవ సేవకుని ద్వారా పిలిచి ఆ స్వస్థత ఇచ్చి, అప్పటి వరకు లేవని చెయ్యి ఆ ఆరాధనలోనే పైకి లేచిందంట. ఆ రోజు ఇటు అటు పరిగెత్తిచ్చాడు దైవ సేవకుడు. ఈయన బాడీ మొత్తం వాసిపోయి చాలా బలహీనమైన కండిషన్లో ఉన్నాడు. కానీ ఎల్లుండి చచ్చిపోతావని డాక్టర్ అన్నాడు, బ్రతుకుతావని యేసయ్య అన్నాడు. చెప్పండి, మన దేవుడు మంచి కాపరా కాదా? ఇప్పుడు చూడండి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో. ఏమ్మా నువ్వు చెప్పు మీ ఆయన గురించి 4 మాటలు తీసుకో. మేము ఇప్పుడు అంత సంతోషంగానే ఉన్నాము. మా ఆయన బాగానే అయిండు. మేము అన్ని దవాఖానలు తిరిగినా కానీ, అమ్మ డబ్బులు ఖర్చు పెట్టుకోకు, చిన్న పిల్లగాళ్ళు
ఎక్కడ తెచ్చి చేస్తావు నువ్వు అని అన్నారు. సాలిచ్చుకొని ఇంటికాడ ఉన్నాము. 4 రోజులు అయినాక తర్వాత పాస్టర్ వచ్చిన వాళ్ళే, ప్రార్థన చేసిన వాళ్ళే, ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళే బాగానే అయింది. ఇప్పుడు మందులు ఏం వాడుతున్నారా? మందులు ఒక షుగర్ గురించి ఆడుతున్నాం కానీ కిడ్నీకి ఆడతలేము. ఇక కిడ్నీ వాడట్లేదు, కిడ్నీ స్వస్థత జరిగింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరిచినాం. ఎవరు ముట్టి స్వస్థపరిచారు? మీ ఆయనని. ఎవరు ముట్టి? యేసయ్య. ఇంతకు ముందు యేసయ్య నమ్మలేదండి ఈ కుటుంబం కదా, నమ్మలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు అని నమ్ముతున్నారు ఈ ఫ్యామిలీ. ఈ కుమారుని స్వస్థత ఈ కుటుంబం అంతా యేసయ్యని ఎరగటానికి దారి తీసింది. వీరిని బట్టి మరొక ఫ్యామిలీ వచ్చిందండి దేవుని మందిరంలోకి. వీరింటికి వెళ్ళాం మేము మొన్న. నిజంగా ఎంతో సంతోషం అనిపించింది. ఆ నాన్న ఎప్పుడు ఏడుపు, దుఃఖము, మరణ భయంతో ఉన్న ఈ బిడ్డల్ని ఎవరు వెతుక్కుంటూ వెళ్ళారండి? యేసయ్య. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వీరు యేసయ్యని వెతకలేదు కానీ యేసే వీరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అంత ప్రేమ ఎక్కడుంది? ఎవరిలో ఉందండి? అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరు పట్టించుకోలేకపోయారు. డబ్బు లేదు, డాక్టర్ చేయి విడిచిపెట్టారు, కానీ వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం. దేవునికి మహిమ. చెయ్యి ఫ్రీగా లేస్తుందా? ఇప్పుడు చెయ్యి బాగా లేస్తుందా? అదే రోజు చెయ్యి లేవటం ప్రారంభించబడిందండి. ఏ చెయ్యి పడిపోయిందో ఆ చెయ్యి ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని స్తుతిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈయన చీకటి శక్తులతో బాధించబడుతూ మతి స్థిమితం లేకుండా, పరిస్థితి బాగాలేకుండా ఇక్కడ అడుగు పెట్టాడు. అర్థమైందా? రాత్రి వేసే స్వస్థపరిచాడండి. అలిసిపోయింది ఆయన భార్య, విసిగిపోయారు, భయంకరమైన కండిషన్లో ఉన్నారు. చాలా బాగా బాధపడుతూ ఉండేవాడండి. అసలు మాట్లాడేవాడే కాదు. అసలు ఏం పిలిచినా కూడా అసలు పలికేవాడు కాదు. ఒకరోజు ఆ పనికిని వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఎలా ఉంది ఏంటని ఫోన్ చేస్తే, అమ్మా నాకు అసలు ఏం బాగోలేదు, ఓకే వన్ సౌండ్ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేసింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేస్తారు. సరే అని చెప్పి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే ఇలా తలకే ఊపి ఇలాగే ఉండిపోయాడు. నేను వచ్చేదాకా నా ఆఫీస్కి వెళ్ళి వచ్చే అంత మటుకు కూడా ఆ ఊపిన తల ఊపినట్టే ఉంది. ప్రార్థన చేస్తూనే అలాగే ఉన్న కళ్ళు తెరిచి పడుకుంటాడు. గబిక్కిన లేచి అటు ఇటు తిరిగి నడిచొచ్చి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లెగిస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఏంటనేది ఏం చెప్పడు. పిలిచినా కూడా ఏంటంటే అని ఒక్క మాట మాట్లాడేవాడు. అసలు ఇంకేం మాట్లాడేవాడు కాదు. ఏంటి తండ్రి నాకు ఈ బాధ, నేను ప్రభు అని చెప్పి ఏసారి కన్నీరు కాల్చి అలాగా ఉపవాసం ఉండి శుక్రవారం రోజు అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఇంకేం తగ్గిందా బావ అంటే నాకేం తగ్గలేదమ్మా, అలాగే ఉందని చెప్పన్నాడు. సరే అయితే రాయితే అని చెప్పి మా నాన్నగారిని తోడు తీసుకొని మా ఆయన తీసుకుని నేను శనివారం ఇక్కడికి వచ్చానండి. నేను దేవుడు అద్భుతంగా నా భర్తని ముట్టి స్వస్థపరిచాడు. చెప్పున్నాను, నువ్వు తీసుకోమై. రాత్రి ఈ సహోదరుడు అసలు మాట కూడా లేదండి. కంప్లీట్గా ఎలా ఉన్నాడంటే ఒక పిచ్చివాన్ తీరే. కానీ ప్రేయర్ ఆయిల్ వేసిన వెంటనే కింద పడిపోయి కొట్టుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని శక్తి బిడ్డను తాకిందో మాట్లాడడం ప్రారంభించాడు. కనీసం గుర్తుపట్టడం, మాట్లాడడం, ధైర్యం చేసి ముందుకు వెళ్ళటం. ఇదంతా కూడా ఎందుకు? ఈ కుటుంబం విజయవాడ నుంచి ప్రయాసంతో ఇక్కడ అడుగుపెట్టినప్పుడు చూడండి, బుద్ధిగా కూర్చున్నాడు. అసలు కూర్చోవడం కాదు, ఈయన ఉండేవాడు కాదు, ఎప్పుడు కూడా మత్తుగా ఉండేవాడమ్మా. మత్తుగా మనసు మన ఏమంటారు, సోయిలో ఉండరంటారు చూసారా, అలాంటి స్థితి. కానీ యేసయ్య ఈమె పరిస్థితిని చూసి ఈ సహోదరుని తాకాడండి. మంచి దేవుడా కాదా? చెప్పండి. పరిశుద్ధాత్మ నీ సూపర్ న్యాచురల్ పవర్ ఈ బాడీ అంతా కమ్ముకోవాలి. ఇంకెన్నడూ ఈ బాడీలో ఏది యాక్టివేట్ కావద్దు. నీ రక్తంతో బిడ్డని సీల్ చేస్తున్నాను. ఆమేన్. వెళ్ళు. ఏం పేరు? రవికుమార్. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచడం. 15వ వచనాన్ని నేనే ఆ గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, గాయపడిన దానికి కట్టుదును, బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షను మీద పెట్టి లయపరచెదను.
నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చదను. చాలు. చూడండి, గొర్రెలకి మంచి కాపరి ఏం చేస్తారంటే దేనిని తోలివేయాలో ఆయనకి తెలుసు, దేనిని తోలుకొని రావాలో తెలుసు. ఏది ఏమంటారు, మాట వినకపోతేనట ఏ మేత పెడతాడట. అమ్మో, ఎంత డేంజర్ అండి. పచ్చిక గల మేత పెడతాడు, నెక్స్ట్ ఇంకే మేత పెడతాడు. అంటే రెండు పెట్టడం తెలుసు దేవునికి. అందుకనే గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఆయనది గొప్ప ప్రేమ అండి. ఎప్పుడు కూడా దేవునికి గొర్రెకి మధ్యలో మనం పోతే మన చెంప పగిలిపోద్ది. జాగ్రత్త. అర్థమైందా? చెంప ఏం చేస్తాడు? లాగ్ కొడతాడు. నువ్వెవరివి అసలు? నువ్వు ప్రాణం పెట్టినోడువా, రక్తం కార్చినోడువా, ప్రార్థన చేసిన వాడువా, నీకేముందని వస్తున్నావు? నువ్వు పక్కకు జరుగు, లేకపోతే నీ పని చూస్తా అంటాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే తప్పిపోయిన వాటిని వెతుకుతా, తోలి వేసిన వాటిని తోలుకొని వస్తా. కొన్ని గొర్రెలు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడప్పుడు బయటికి పంపుతాడు. అవి ఏం చేయాలంట? ఆ గొర్రెలు బయటికి పోయి ఏం చేయాలా? తిరిగి తిరిగి నానా గడ్డి తిని, అర్థమైందా? ఆ గడ్డి తిని అమ్మో ఎక్కడికి పోవాలి లాస్ట్కి? ఎక్కడికి? వద్దులే, అదే బాగుంది. ఏది బాగుంది? అక్కడికే పోతాను అమ్మా అని ఎక్కడికి రావాలా? అప్పుడప్పుడు కొన్ని గొర్రెలు మాట వినకపోతే మేమంటాం, వద్దులే, మేము మీకు కరెక్ట్ నాయకులం కాదు, మీరు వెళ్ళిపోవచ్చు అంటాం. మేమేం చేస్తామంటే వాటిని బయటికి పంపుతాం. ఎవరు పర్మిషన్తో? గట్టిగా చెప్పండి. మా సొంత జ్ఞానంతోనా? 9వ వచనం. కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలను మేపుట మాన్పించెదను. అర్థమైందా మీకు? ఏం మేపుట మాన్పించెదను అంటున్నాడు? గొర్రెల్ని మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొనక జాలక ఎందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించేదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాపర్ల గురించి చూసారు ఏం మాట మాట్లాడుతున్నాడు? నేను కొన్ని కాపర్లకు ఏమైతాను? నేను విరోధం అవుతా. నా గొర్రెల యొక్క నా గొర్రెలను వారికి ఏం కాకుండా చేస్తా నేను? చెప్పండి. కొన్ని గొర్రెల్ని కొంతమంది కాపర్లు పీల్చుకొని తింటా ఉంటారు. వారికి తిండి కాకుండా నేను చేస్తా. నేను వారి నాయకత్వము నుండి వారిని తొలగిస్తా. ఎంత కోపం అండి ఒక నాయకుడు ఒక గొర్రె విషయంలో శ్రద్ధ పెట్టకపోతే. మీరు అనుకుంటున్నారు సింపుల్గా మాట్లాడొద్దు దేవుని బిడ్డలారా, మీకు తెలియని విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పెట్టలేదు నాయకత్వంలోకి. కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి, నీ కాపరి గురించి తీర్పు తీరుస్తున్నావేమో, నీ నాయకుల గురించి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేమో, మా పాస్టర్ ఈ విధంగా ఆ విధంగా అంటున్నావేమో. కానీ నీ నాయకుడు ఎవరి మనసుతో చేస్తున్నాడో నువ్వు గ్రహించాలి. ఎవరిని బట్టి చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. రెండవదిగా, కొన్ని చోట్ల కాపర్లు బాగలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ దొడ్డిలో నుంచి మరొక దొడ్డిలోకి నడిపిస్తాడండి గొర్రెల్ని. కొంతమంది అంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు, మాతో మాట్లాడుతున్నప్పుడు, మేము పరిస్థితి బాగాలేక వచ్చేసామమ్మా అంటారు. అప్పుడు అనిపిస్తుంది నువ్వు రాలే, దేవుడే నిన్ను తోలుకొని వచ్చాడా. అర్థమైందా? నిన్ను ఎవరు తోలుకొని వచ్చారు తల్లి? ఎందుకంటే నీకెక్కడ పచ్చిక ఉందో అక్కడికి తీసుకెళ్లే బాధ్యత ఆ పరమ తండ్రిది, ప్రధాన కాపరిది. నువ్వు పచ్చిక లేకుండా ఎండిపోతూ, నువ్వు డ్రై అయిపోతూ, నువ్వు బలహీనమైన స్థితిలో ఉంటే ఆ కాపరి దగ్గర మందగా నిన్ను ఉంచడు. కానీ ఏ మందలో నిన్ను చేర్చాలో అక్కడ చేరుస్తాడు. దేవుడు తోలుకొని వస్తే వచ్చావు తప్ప నీకు నువ్వు రాలేదు. రియల్లీ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. దేవుడు కృప కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. గొర్రెని ఎప్పుడు మేపాలో, ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు గాయం కట్టాలో, ఎప్పుడు గాయము మాన్పాలో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? నీ గురించి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు?
కొన్నిసార్లు మనం మాట వినకుండా తప్పిపోతే ఏ మీద పెడతాడట ఆయన? శిక్ష. పాస్టర్ గారు చెప్పిన మాట వినలేదండి, ఏం వినలేదు, చెప్పిన మాట విననందుకు మాకు ఈ శిక్ష అని అంటుంటారు. ఆ శిక్ష ఎలా వచ్చిందంటే, నువ్వేం చేసావంటే దేవుని ఆధిపత్యాన్ని, దేవుని అధికారాన్ని అధిగమించావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సరిచేయటానికి, నిన్ను దిద్దటానికి ఏం పంపుతాడు? కొన్ని శిక్షలు పంపుతాడు. అప్పుడు నువ్వు అనుకోవాలి, గొనుక్కోవద్దు, సనుక్కోవద్దు, కానీ నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి చెప్పండి? యేసయ్యని అర్థం చేసుకోవాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో ఎన్నో అనుభవాలను బట్టి చెప్తున్నాను. దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో అది నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు తప్పిపోవు, కానీ నువ్వు ప్రభు కోసం మంచి సాక్షిగా జీవిస్తావు. రెండవదిగా, నువ్వు దేనిని నమ్మకుండా ఉండాలి అంటే నీకేముండాలి? గొర్రెకి జ్ఞానం ఉండాలి. ఏముండాలండి? ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. నీ కాపరిని విడిచిపెట్టి అపార్థం చేసుకుంటున్నావా? అసలు దేవుని ప్రేమేంటో, లోతు సత్యం నీకు తెలుసా? నిన్ను దేవుడే తన యొక్క మార్గంలోకి నడిపిస్తున్నాడనే సత్యాన్ని మర్చిపోయావా? శ్రమలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, పడిపోయి ఉన్నావా? యేసయ్య ఈ కార్యక్రమం ద్వారా నిన్ను వెతుకుతున్నాడమ్మా. నువ్వెక్కడున్నా నా దేవుడు నిన్ను లేపుతున్నాడు. ఈరోజు నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతున్నది. నీ దుఃఖ దినాలు సమాప్తము కాబోతున్నాయి తల్లి. దేవుడు నీ గృహంలోకి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన మంచి కాపరమ్మా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇగో నీ గురించి నేను ప్రార్థించబోతున్నాను. దేవుని దగ్గర ఒప్పుకో, ప్రార్థన చేయి. దేవుని వాక్యాన్ని బట్టి నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ బిడ్డల్ని తాకయ్యా, వారిని దర్శించండి అయ్యా. ఇప్పుడే ఈ కార్యక్రమం చూస్తూ మంచాల మీద వ్యాధులతో, సమస్యలతో, బంధకాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటంలో ఉన్న నీ బిడ్డలపై నీ సన్నిధి దిగునుగా కానీ ప్రార్థిస్తూ, వారిని వెతుకుతున్నావు కాబట్టి నీ వాక్కుని వారి గృహాల్లోకి తీసుకెళ్తున్నావు ప్రభా. నీ వాక్కు వారిలో ప్రజ్వలింపచేయి నాయన. ఒక్కొక్క బిడ్డని హత్తుకో ప్రభా. వారికి ఉన్న బంధకాలన్నీ తొలగిపోవాలి. వారు నిన్ను ప్రేమించాలి, సంఘానికి స్థిరపడాలి, అనేక ఆత్మలు సంపాదించాలి. వారికి ఉన్న బంధకాలన్నిటి యేసు నామములో తొలగిపోవునుగా కానీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి మా పాప చాలా బాగలేని పరిస్థితిలో, ప్రెగ్నెంట్లో ఇంకా పాపనే చనిపోతుందేమో అని ఎంతో భయపడ్డాను. మరి అయ్యగారికి లైవ్ ప్రోగ్రాంలో ఫోన్ చేసి వామిటింగ్ చేసుకుంటుంది పాప. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్, మరి 2 సార్లు అబార్షన్ అయిపోయింది అని అమ్మగారికి అయ్యగారికి నేను ఫోన్ చేసినప్పుడు లైవ్ ప్రోగ్రాంలో ఆ ఫోన్ కలిసి, మరి అమ్మ మీరు భయపడొద్దు, దేవుడు చక్కటి బహుమానం ఇవ్వబోతున్నాడు నీ బిడ్డకు అన్నప్పుడు మరి ఎంతో సంతోషం కలిగింది. మరి నా పాపనే, నా బిడ్డనే చనిపోతుంది అనుకుంటే నా బిడ్డ బ్రతికి నాకు బిడ్డకు ఒక మనమరాలు, ఆ పాప ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా, మరి ఆ పాప పేరు మరి షైనీ రేచల్ అని ఒక పేరు పెట్టి 6 మాసాలు అవుతుంది ఆ పాప పుట్టి. ఒక్కరోజు కూడా మేము హాస్పిటల్కి ఇంకా తీసుకెళ్ళలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారికి అమ్మగారికి కూడా నిండు వందనాలు చెల్లిస్తూ పరలోకమందున తండ్రికి నా మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఆమేన్. సైనస్ ప్రాబ్లంతో బాధపడుతుండే 18 ఇయర్స్ నుంచి బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్తే తక్కువ కాలేదు. నైట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మళ్ళీ మార్నింగ్ అదే పెయిన్ వచ్చింది. అయితే సివియర్గా వచ్చేసింది, నేను చనిపోతాను, నాకు హాస్పిటల్ తీసుకెళ్ళండి, సర్జరీ చెప్పండి. హాస్పిటల్ డాక్టర్ చెప్పారు సర్జరీ చేయాలని. నేను ఏం చేశాను, ప్రేయర్ అప్లై చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే ప్రేయర్ అప్లై చేయగానే ఏసఐ స్వస్థపరిచాడు. హాస్పిటల్ కూడా వెళ్ళలేను. ఇక ఏసఐ మొత్తం తక్కువ చేశాడు. చిన్న సాక్ష్యం దేవుని దీవించింది కాక. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబుకి చిన్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ క్రితము లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కంటి అయిందండి. అది బాబు పెద్దగా అవుతా అంటే అది కూడా పెద్దగా అవుతా ఉంది.
కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం అది పెయిన్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడే చూపిస్తే డాక్టర్ గారు అన్నారు కదా కొంచెం అది స్కల్లో బోన్ కింద ఉంది, బాబు పెద్ద అయినాక ఆపరేషన్ చేయాలని మెడిసిన్స్ రాసిచ్చారు. అదే సండే నైటు అక్క బిడ్డతో పాటు మందిరానికి వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ ప్రేయర్ చేయించుకుంటే ఆ ప్రేయర్ వంతులో కూడా మేము నిలబడ్డాము. బాబు చేయి మీద బ్రదర్ గారు చేయబెట్టి ప్రార్థన చేస్తే నేను నమ్మేసిన దేవుడు తప్పకుండా హీలింగ్ చేస్తాడని నమ్మిన. ప్రేయర్ కూడా తీసుకెళ్లి రాసిను అనమాట తలకాయకి. బాబు రాస్తుంటే వద్దులే మమ్మీ అన్నా కానీ ప్రార్థనా పూర్వకంగా విశ్వాసంతో నేను రాశా. బాబుది ఇంటర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కొంచెం నొప్పింది మమ్మీ అంటే మళ్ళా మొన్న ఇక్కడికి వచ్చి చూయించుకున్నామండి. చూయించుకుంటే డాక్టర్ అన్నారు స్కానింగ్ తీయాలమ్మా, ఫస్ట్ ఇట్లా చేయబెట్టి చూస్తే పెద్దగా ఏం లేదన్నారు. నేను అప్పుడే అనుకున్న దేవానికి స్తోత్రం అయ్యా, మంచి కార్యం చేసినావు అనుకున్నా. కానీ డాక్టర్ అన్నారు మళ్ళీ స్కానింగ్ తీయాలంటే స్కానింగ్ తీపిచ్చినామండి. దాన్ని చూసి డాక్టర్ అన్నాడు ఇది కరిగిపోయిందమ్మా అన్నాడు. నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ వీక్ బోన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళ గురించి ప్రే చేశారు బ్రదర్. అయితే నాకు 2 months నుంచి నా ఫుట్ రీజన్ అంతా పెయిన్ అనమాట. నేను సన్షైన్ హాస్పిటల్లో బిఎస్సి స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ఐసీయూలో లాంగ్ స్టాండింగ్ ఉండాలి. సో చాలా పెయిన్, విపరీతమైన పెయిన్. అసలు నేను లేచి నిల్చోలేను అనమాట. అయినా దెన్ ఆల్సో ఐ వాజ్ వర్కింగ్. అయితే లాస్ట్ వీక్ అన్న డెలివరెన్స్ కోసం ప్రే చేసినప్పుడు ఐఎమ్ హీల్డ్ కంప్లీట్లీ. అన్న ప్రే చేసిన అన్న కోసం మరి మీరందరూ దాంతో ఏకీభవించినందుకు కూడా మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.